శ్రీగురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. లోకంలో మానవతాదర్శాన్ని నిలబెట్టడానికి, నరుని యొక్క పరువుని ప్రతిష్టని నిలబెట్టడానికి పరమాత్మ నరుడుగా దశరథుని కుమారుడుగా భూలోకంలో అవతరించటం జరిగింది. సాక్షాత్తు నారాయణుడు అవతరించాలి అంటే ఆ వంశం ఎంతో పవిత్రమైనదిగా ఉండాలి. దానికి కావలసినటువంటి సత్కర్మలు ఎన్నో ఆ వంశంలో వారందరూ చేసి ఉండాలి. అందుకే దశరథుణ్ణి తాను అవతరించటానికి తగినటువంటి వాడుగా తన తండ్రిగా నారాయణుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే దీని గురించే రఘువంశంలో కాళిదాసు రఘువంశ రాజుల యొక్క లక్షణాలు ఎన్నో చెప్తాడు. సత్యాయ మితభాషిణం అంటే వాళ్ళు ఎందుకు తక్కువ మాట్లాడతారట అంటే సత్యం కోసం మాత్రమే. త్యాగాయ సంభృతార్థానం ధనం ఎందుకు సంపాదిస్తారంటే త్యాగం అనేది తెలియాలి అంటే ధనం సంపాదించాలి గనక. ఇలా చెప్పుకుంటూ ఇంకా ఏం చెప్తాడంటే ప్రజాయే గృహమేధినాం గృహస్థ ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తారంటే సంతానం కోసం మాత్రమే సంసారం చేశారు తప్ప లౌకికమైన సుఖాల కోసం కామవికారం కోసం వాళ్ళు సంసారం చేసినటువంటి వారు కారు అని చెప్పి చాలా లక్షణాలు చెప్తాడు. అటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి సూర్యుడి నుండి వచ్చినటువంటి వంశంలో ప్రతి వాళ్ళు కూడా సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళే ఉంటే ఆ వంశాన్ని తాను అవతరించటానికి తగినదిగా ఎన్నుకున్నాడు. వంశం మంచిదే కానీ వ్యక్తి సరైనటువంటి వాడు కాకపోతే, అందుకని దశరథుడిని ఎందుకు ఎన్నుకున్నాడంటే అటువంటి వంశంలో ఉన్నటువంటి దశరథుడు యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, సత్యాన్ని పరిపాలించాడు, ధర్మ మార్గంలో చరించాడు. ఎక్కడా కూడా అవినీతి అన్నది ఆయన పాలనలో లేదు. ప్రజలందరూ సంతోషించారు. ఇలా ఏవైతే రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు అని చెప్పబడ్డాయో శాస్త్రాలలో అవన్నీ కలిగినటువంటి ఉత్తమమైనటువంటి రాజు, ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరమ పవిత్రమైన జీవితం గడిపాడు. ఇంకా కౌసల్య సంగతి చెప్పనే అక్కర్లేదు. నిరంతరం కూడా ఆవిడ ఉపవాస దీక్షలో ఉండి హోమాలు యజ్ఞాలు మొదలైనవి చేస్తూ తన అంతఃపురంలో అనేక మంది వటువులకి విద్యాభ్యాసం చేయించే పనిలో ఉంటుంది ఆవిడెప్పుడు. అంటే చదివించటం అన్నది చాలా సత్కార్యం. అటువంటి వంశంలో తాను జన్మించటానికి అంటే వంశం గొప్పది, తండ్రి గొప్పవాడు, క్షేత్రమైనటువంటి కౌసల్య అంత గొప్పది కనుక రాముడు తాను ఆ వంశంలో జన్మించాలి అని నిర్ధారణ చేసుకున్నాడు. ఎందుకని మానవుడిగా జన్మించాలనుకున్నాడు అంటే అప్పటి వరకు ఎవ్వరికీ కూడా మానవులు అంటే అంత గొప్ప భావం ఏమీ లేదు. వాళ్ళు చాలా పనికిరాని వాళ్ళు, చులకన అనేటటువంటి అభిప్రాయం ఉంది. అందుకే రావణుడు తనకి ఎవరెవరి వల్ల మరణం అక్కర్లేదో చెప్పుకుంటూ అంటే వాళ్ళందరూ తనకన్నా గొప్పవాళ్ళన్న భావంలో చెప్తూ పర్వాలేదులే నరులు వానరులు అన్నాడు. అంటే అప్పటికి మానవులని కోతుల జాతితో సమానంగా పరిగణించాడనమాట. అదే బ్రహ్మగారు కూడా మానవుడా అని ఒక ఆశ్చర్యమైనటువంటి చూపు చూస్తాడు. అంటే బ్రహ్మ కూడా మానవుడు, రావణుణ్ణి చంపలేడు అనేటటువంటి భావం కలిగినవాడు. అలాగే జనకుడు కూడా విల్లుని మానవుడు రాజకుమారుడా ఈ విల్లు విరవగలడా అన్నట్టు మాట్లాడాడు. అంటే దేవతలు, రాక్షసులు, మానవులు కూడా మానవులు అంటే ఒక గొప్ప భావం లేకుండా ఉన్నారు. అటువంటి సమయంలో తాను మానవుడుగా జన్మనెత్తి రావణుణ్ణి సంహరించిన తర్వాత అవతారాన్ని పరిసమాప్తి చేయొచ్చు కదా. కానీ రావణ సంహారం తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎందుకు అంటే మానవులు ఎలా ఉండాలో ఒక ఆదర్శాన్ని లోకానికి చూపించి మానవ జాతికి ఒక పరువుని ఇచ్చి ప్రతిష్టని పెంచి గౌరవాన్ని ఆపాదించి ఎవ్వరూ ఇక ముందు తరాల్లో ముందు కాలంలో మానవులని చులకన చేయకుండా ఉండేటట్టుగా అన్నింటికీ ఒక ఆదర్శాన్ని నిలబెట్టి ఆ ఆదర్శాన్ని తను ఆచరించడానికి వీలుగా ఉందని చూపించి ఉన్నాడు. అందువల్ల
ప్రతి మనిషి కూడా ఇవాళ తలెత్తుకుని ఉండగలుగుతున్నాడు, ఇతర జాతులతో పాటు సమానంగా ఉన్నాడు అంటే రాముడికోసారి అలాంటి పరిస్థితి కల్పించినందుకు నమస్కరించుకుని కృతజ్ఞత చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవతలు వచ్చి ఆయన్ని కీర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కిరా, వైకుంఠానికి వచ్చే ఇలాంటి మాటలు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో దేవతలు మునులు వాళ్ళందరికీ రాముడు చెప్పిన మాట ఒకటే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేనేమనుకుంటున్నాను, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో కానీ నేను మాత్రం ఏమంటున్నాను అంటే, ఆత్మానం మానుషం మన్యే, నేను నన్ను మనిషిగా భావించుకుంటున్నాను. మనిషే కాదండి, రామం, నా పేరు రాముడు, దశరథాత్మజం, దశరథుడు కొడుకుని నిర్ధారణగా చెప్తున్నా, మిగిలిన విషయాలు ఇవి నాకు సంబంధం లేదు అన్నాడు. కనుక దశరథుడి పేరు, కౌసల్య పేరు, ఆచంద్రార్కం నిలిచి ఉండేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. మానవులందరూ తలెత్తుకుని గర్వంగా ఆత్మగౌరవంతో, ఆత్మ ప్రశ్రయంతో, ఆత్మాభిమానంతో నిలబడగలిగినటువంటి స్థితిని కలిగించినటువంటి పురుష ఉత్తముడు, మానవులలో శ్రేష్ఠుడు, ఉత్తమ పురుషగా సర్వజీవులలో ఉన్నటువంటి వాడు. కనుక ఆయనకి కృతజ్ఞతతో ప్రతిరోజు నమస్కరించుకోవలసినటువంటి అవసరం ఉంది. నమోస్తు రామాయ. తల్లిదండ్రులకి వివాహం జరిగిన తరువాత జరగడానికి ముందు ఇవ్వవలసినటువంటి గౌరవం, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు, అసలు పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురు కానీ